ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి సూపర్ రివ్యూస్ వస్తున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా గురించి అద్భుతంగా చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి 1, 2 చిత్రాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి తాజాగా కల్కి సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి 1, 2 చిత్రాలను తీసిన డైరెక్టర్ రాజమౌళి తాజాగా కల్కి సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. సినిమాలో తనకి బాగా నచ్చిన విషయం గురించి చెప్పుకొచ్చారు. కల్కి 2898 AD కోసం నిర్మించిన కొత్త ప్రపంచం అదిరిపోయిందని, అన్ని సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగిందని, డార్లింగ్ అయితే తన టైమింగ్, ఈజ్ తో చంపేశాడు అని, ఇక అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక ప్రభాస్ కి గొప్పగా సపోర్ట్ చేశారు అని చెప్పారు. ఇక చివరి 30 నిమిషాల పాటు సినిమా అయితే నన్ను మరో ప్రపంచానికి తీసుకెళ్లిపోయిందని చెప్పారు. ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి, మొత్తం వైజయంతి టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కల్కి సినిమాపై రివ్యూ ఇవ్వడమే కాదు, ఈ చిత్రంలో రాజమౌళి గెస్ట్ రోల్ కూడా చేశారు. ముందు నుంచి రాజమౌళి ఇందులో నటించారని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ నిన్న షో చూసిన ఆడియన్స్ జక్కన్నను చూసి సర్ప్రైజ్ అయ్యారు. చేసింది చిన్న రోలే అయినా కూడా రాజమౌళి అదరగొట్టారు. అమ్మో, ఈయనకి మళ్ళీ దొరికితే 5 ఏళ్లు దొబ్బేస్తాడు అంటూ సినిమాలో జక్కన్నపై జోకులేశాడు ప్రభాస్. ఈసారి 5 ఏళ్లు కాదు, దొరికితే 10 ఏళ్లు దొబ్బేస్తా అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు రాజమౌళి. ఈ సీన్ థియేటర్లలో గట్టిగానే పేలింది. ఇది చూసిన ఫ్యాన్స్ అంతే అన్నారు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో అంటూ తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే 10 ఏళ్లు అంటే ఖచ్చితంగా బాహుబలి 3 తీస్తారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం గురించి టాలీవుడ్ ప్రముఖులే కాకుండా కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ మిగతా ప్రముఖులు కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా పోస్టులు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే సినిమాకి బీభత్సమైన రివ్యూలు వస్తున్నాయి. బాలీవుడ్ లో మన సౌత్ సినిమాలకి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్లుగానే వరుసగా మన సినిమాలు అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. హనుమాన్ చిత్రం బాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కల్కితో మరోసారి బాలీవుడ్ ను ఊపేయబోతోంది టాలీవుడ్.